మీ వద్ద ఒక 50,000 రూపాయలు ఉంది అని అనుకోండి. 50,000 రూపాయలు అనేది నేను మినిమంగా చెప్తున్నాను. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీకు నమ్మకమైన ఒక బంగారు దుకాణం వాళ్ళ వద్దకు వెళ్ళి బంగారం కొనుక్కోండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, అమెరికా, రష్యా, సో వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో తెలిస్తే నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, యాంటాన్ అని ఒక వ్యక్తి, ఈయన ఒక ఆర్థిక నిపుణుడు. మీకు ఎలాంటి వ్యక్తి అంటే, వ్లాదిమిర్ పుతిన్కి ఈయన ఆర్థిక సలహాదారి. అంటే చూసుకోండి ఇతని పొజిషన్. సో మొన్న ఒక వీడియోలో ఆయన మాట్లాడుతున్నారు. సో ఒక షాకింగ్ వార్త, అంటే ప్రపంచమంతా కూడా, మీకు ఎవరైనా ఆర్థిక నిపుణులు ఉంటే బాబో ఈ అమెరికా ఏమిటి మీరు షాక్ అవుతారండి. సో ఇతను ఏమంటాడు అంటే, ప్రస్తుతం అమెరికాకు 35 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఉంది. అంటే మీకు డెట్ వర్సెస్ జీడిపి, అంటే మీకు వాళ్ళ రెవెన్యూ ఇన్ఫ్లో కన్నా మీ దేశానికి 30 ట్రిలియన్ ఇన్కమ్ అనేది వస్తుంది. మీ అప్పులు ఎంత? 35 ట్రిలియన్. అంటే 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు డెఫిసిట్లో ఉన్నారు. సో అలాంటిది మీరు అగ్రరాజ్యము, జీడిపిలో నంబర్ 1 ఎలా మాట్లాడతారు? సో ఇప్పుడు యాంటాన్ ఏమంటున్నారు అంటే, రాత్రికి రాత్రి ఇప్పుడు ఈ 35 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఏదైతే వీళ్ళు మాట్లాడుతారో అప్పులే కదండి, వాళ్ళ ఇన్కమ్ కన్నా అప్పులే కదా ఎక్కువ ఉన్నాయి. సో దీనిని వాళ్ళు రాత్రికి రాత్రి మాయము చెయ్యబోతున్నారు. అంటే టోటల్గా అమెరికా డెట్ ఫ్రీ అయిపోతుంది. ఎలా అవుతుందండి? 35 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పుని రాత్రికి రాత్రి మీరు ఎలా తీర్చగలరు? ఇది కుదురుతుందా? చెయ్యగలరు అని ఈయన అంటున్నాడు. రష్యా ఆర్థిక నిపుణుడు చెప్తున్నాడు. మరి ఇది వీళ్ళు చేశారా? చేశారు కదండి. 1933లో 1971లో ఇదే చేశారు. అంటే దేశమే ఒక స్కామ్, ఒక స్కాండల్ మీద నడుస్తుంది వాళ్ళ ఆర్థిక విధానం. ఎలా చేయగలరండి? ఇప్పుడు 1933లో ఏం జరిగిందో చూడండి. రూజ్వెల్ట్ అని వాళ్ళ అధ్యక్షుడు, ఆయన ఒక ప్రకటన చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు పని పాట లేకుండా ప్రతిరోజు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సరిగా రూజ్వెల్ట్ కూడా ఆ రోజు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని విడుదల చేశాడు. ఎప్పుడు? 1933. ఆ టైంలో ఆయన ఏం చెప్పారంటే, అమెరికా వాసుల్లారా, మీ ఇళ్లలో ఎంతెంత బంగారం ఉంది మర్యాదగా తీసుకువచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పండి. అంటే ఎలాంటి నగలు, చైన్లు, గాజులు, అంటే వాళ్ళు ఇవన్నీ వేసుకోరు కదా, ఒకవేళ వేసుకుంటున్నారు, భారత సంతతి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు గాజులు ఉన్నాయి, కమ్మళ్ళు ఉన్నాయి, ముక్కు పుడకలు ఉన్నాయి, చైన్ మొత్తం తీసుకొచ్చి నాకు ఇవ్వండి రూజ్వెల్ట్ చెప్తున్నారు. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారము ఎవరెవరు బంగారాన్ని దాచుకున్నారో వాళ్ళందరూ తీసుకువెళ్ళి ప్రభుత్వానికి ఇవ్వాలి. సో అక్కడ ఏం చేశారు? 1 గ్రామ్ ఔన్స్ అంటారు కదా. సో 1 ఔన్స్కి ఇంత డబ్బు నేను తిరిగి ఇస్తాను. అంటే మీరు బంగారాన్ని అమ్ముకోవడం, ప్రభుత్వానికి అమ్మడం. అమ్మారు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 USD అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 20 అమెరికన్ డాలర్స్కి మీ వద్ద ఉండే ఔన్స్ బంగారాన్ని మీరు అమ్మేశారండి, అయిపోయింది. సో ఈ బంగారాన్ని అంతా పోగు చేసుకొని వాళ్ళ ట్రెజరీకి తరలిస్తారు. మా వద్ద ఇంత బంగారము ఉంది అని చెప్పి ఈయన ఒక ప్రకటన చేస్తారు. ఎవరికి? ప్రపంచ దేశాలకు, అంటే వరల్డ్ ఫెడరల్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళకి చెప్తారు. చెప్పి సో రేపు అమెరికన్ డాలర్ యొక్క వర్త్ సుమారు 60 USD అని అన్నారు. అంటే $1 మీరు భారత్తో కన్వర్ట్ చేసుకుంటే 60 రూపాయలు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమైంది? 20 రూపాయలు ఉన్నది కాస్త అక్కడ 60 రూపాయలు అయ్యింది. వాళ్లకు వాళ్ళే ఇలా ప్రకటించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే డాలర్స్ వాళ్ళు ప్రింట్ చేస్తారు కదా. సో ఇలా చెప్పేటప్పటికి 20 రూపాయలు కాస్త అక్కడ 60 రూపాయలు ఉంది. దీనికి కొలమానం ఏమిటి? పారామీటర్ ఏమిటంటే ఇంత బంగారం మా వద్ద ఉంది. అంటే డాలర్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్. బంగారాన్ని ఆధారంగా పెట్టుకొని నా జీడిపి ఇలా ఉంది, నా వద్ద ఇంత అసెట్స్ ఉన్నాయని చెప్పి అమెరికా చెప్పింది. వాళ్ళ అప్పులంతా కూడా 1933లో మాయమైపోవడం, ఓవర్ నైట్ మాయమైపోవడం. 1971లో కూడా మళ్ళీ ఇదేలాంటి స్ట్రాటజీ. అంటే ఏంటి? విచ్చల విడిగా అప్పులు చేయడం. అప్పట్లో వియత్నాం వార్ అన్నారు, విపరీతంగా ఖర్చు పెట్టారు.
అప్పులు పెరిగిపోయాయి. ఇప్పుడేం చెయ్యాలి? మళ్ళీ మీకు బంగారము, మళ్ళీ మీకు అమెరికా డాలర్. ఇదే గేమ్ అండి. సో ఇలాగ బంగారాన్ని చూపించుకుంటూ ఎవరి వద్ద ఎక్కువ బంగారం ఉందో వాళ్ళే హయ్యెస్ట్ జీడిపి అని ఒక తప్పుడు ప్రచారాన్ని వీళ్ళు చేస్తారు. చేసి వాళ్ళ అప్పులంతా తీర్చుకుంటారు. ఇప్పుడు మీరు డొనాల్డ్ ట్రంప్, ఇతని తెలివితేటలు, రష్యా ఆర్థిక నిపుణుడు చెప్తున్న విషయం ఇదే. అక్టోబర్ నెల 2024లో వాళ్ళ పిల్లల చేత, వాళ్ళ కుమారులు, మీకు సుపుత్రులు, వీళ్ళ చేత ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీ పెట్టించాడు ఈయన. పెట్టించి ఏం చేశాడు? మీకు అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో మనకు అప్పులు 35 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అని అందరూ అంటున్నారు కదా. సో మనము అప్పుల ఊబిలో మునిగిపోతామంటున్నారు కదా. నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది. సో నేను ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా అమెరికా అప్పులను పూర్తిగా నేను తీర్చేయగలను. అలాంటి పవర్ నాకు ఉంది. మీరు 2025 నుంచి గమనించారు అనుకోండి, జనవరి నెల, మార్చి నెల, జూలై నెలలో కూడా కొత్త కొత్త చట్టాలు, స్టేబుల్ కాయిన్స్ అంటారు. స్టేబుల్ కాయిన్స్ అంటే ఏంటండి? డిజిటల్ కరెన్సీ. చూడండి, బిట్ కాయిన్స్, స్టేబుల్ కాయిన్స్, దీనిని వీళ్ళు ఏమంటున్నారు? క్రిప్టో కరెన్సీగా మీకు కొత్త కొత్త చట్టాల రూపేణా. అంటే రేపు అమెరికన్ డాలర్ ఏమవుతుంది అంటే, మీకు ఇవాళ అమెరికా ప్రభుత్వము ఈ బిట్ కాయిన్స్ని వీళ్ళు వాళ్ళ రిజర్వ్స్లో చేర్చడం మొదలుపెట్టారండి. చూడండి తెలివితేటలు చూడండి. సో ఒక స్టేజ్లో ఏమవుతుంది? ప్రపంచ దేశాలంతా కూడా అమెరికన్ డాలర్తోనే వ్యాపారం చెయ్యాలి. మీరు చెయ్యకపోతే మీ మీద టారిఫ్లు, మీ మీద శాంక్షన్స్ అని అంటాడు. వీడేం చేస్తూ ఉంటాడు? ఇక్కడ ఉండే స్టేబుల్ కాయిన్స్, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ, దీనికి సంబంధించిన కొత్త రకమైన రిజర్వ్స్ని వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అంటే రేపు మీకు 1,00,000 రూపాయల జీతం అండి, నేను 1,00,000 రూపాయల జీతం ఇవ్వను, నీకు ఇలాగ బిట్ కాయిన్స్ ఇస్తాను అని తీసుకొచ్చి ఇస్తారు. మీరు అడిగారు అనుకోండి, ఇది డిజిటల్ కరెన్సీయే కదా, తీసుకోని అంటారు. అంటే ఏంటి? అమెరికన్ డాలర్ వీళ్ళుగానే కిల్ చేయడం మొదలు పెడతారు. కానీ ప్రపంచ దేశాలు మాత్రం అమెరికన్ డాలర్తోనే వ్యాపారం. చూడండి ఎలా ఉందో, వాడికి ఒక రూలు, అదే పని ఇంకొకళ్ళు చేస్తే అది ఇంకొకలా మాట్లాడతారు. ఇదే వీళ్ళ మోసం, ఇదే వీళ్ళ స్కామ్. సో ఇప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా మీకు అక్కడ క్రిప్టో కరెన్సీ వ్యాపారం, ఇందులో పాకిస్తాన్ అనబడే దేశము, అక్కడ కూడా మీకు పాకిస్తాన్ కరెన్సీ వాడడం లేదండి. ఈ బిట్ కాయిన్స్నే వీళ్ళు ఇస్తున్నారు. మీరు పాకిస్తాన్కి వెళ్ళారంటే చాలామంది వ్యాపారులు వాళ్ళు ఈ బిట్ కాయిన్స్ని పెట్టుకొని ఉన్నారు. సో మెల్లమెల్లగా అమెరికా ప్లాన్ ఏమిటి? దీనిని పెంచుకుంటూ లేని ఒక కరెన్సీ, డిజిటల్ కరెన్సీ అంటారు, స్టేబుల్ కాయిన్స్ అంటారు, బిట్ కాయిన్స్ అంటారు, దీనికి ఒక మార్కెట్ వాల్యూను సృష్టిస్తారు. దేని రూపేణా? బంగారం రూపేణా. బంగారం విలువ ఇంత ఉంది అంటే ఈ క్రిప్టో కరెన్సీ వాల్యూ ఇంత. సో మీకు క్రిప్టో కరెన్సీ ఈజ్ ఈక్వల్ టు బంగారము. కాబట్టి బంగారము ధరలు ఉన్నాయి చూసారా, మీరు ఊహించరండి భవిష్యత్తులో ఈ ధరలు ఎలా ఉంటాయని మీ ఊహకే అందదు. సో అలాంటి ఒక సిస్టమ్ని ఇవాళ అమెరికా వాళ్ళు తయారు చేసి ఒక స్టేజ్లో, ఇట్ మే టేక్ 2 years or 3 years, ఈ ట్రంప్ గాడు ఏం చేస్తాడో తెలియదు, ఫైనల్గా మా వద్ద ఈ డిజిటల్ కరెన్సీ 50 ట్రిలియన్ ఉంది అని చెప్తారు. సో 50 ట్రిలియన్ అన్నప్పుడు ఏమవుద్ది? ఆల్రెడీ 35 ట్రిలియన్ నేను మాట్లాడుతున్నాను కదా, ఇవాళ మీరు చూసారంటే ఇది 37 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పుగా పెరిగింది. అయినా మీ వద్ద ఎంత ఉంది? లేని మార్కెట్ని క్రిప్టో కరెన్సీ అని చెప్పి, స్టేబుల్ కాయిన్స్ అని చెప్పి 50 ట్రిలియన్ రిజర్వ్స్ మా వద్ద ఉంది. ఇందులో ఈ 37 ట్రిలియన్ తీసేయండి, మా అప్పులంతా తీరిపోయాయి. ఇంకా మా వద్ద 13 ట్రిలియన్ ఎక్సెస్ డాలర్స్. డాలర్స్ అంటే ఏంటి? మీకు క్రిప్టో కరెన్సీ ఉంది. ఇలాంటి ప్రచారాన్ని అమెరికా చెయ్యబోతుంది. ప్రపంచమంతా డాలర్ బిజినెస్ చేస్తూ ఉంటే వీడు మాత్రం, అందుకే ఆల్రెడీ వాళ్ళ పిల్లల చేత క్రిప్టో కరెన్సీ వ్యాపారం మొదలు పెట్టేశాడు. కీన్గా గమనిస్తే బంగారము, క్రిప్టో కరెన్సీ, దీని మధ్య వ్యాపారం ఉంటుంది. అమెరికన్ డాలర్ అనేది ఫ్యూచర్లో ఎవరు పట్టించుకోరు. మరి దీనికి మనము ఎంచుకునే ఒక సొల్యూషన్ ఉండాలి కదా. సో దీన్నే మనం బ్రిక్స్ అంటున్నామా, బ్రిక్స్ కరెన్సీ అంటున్నామా, దీన్ని ఇమీడియట్గా తీసుకురావాలని మీరు ఆలోచిస్తున్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.